అందుకని మోషేని గురించి దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఫైనాన్షియల్గా కూడా లోపము లేనివాడు. ఎంత బంగారం, ఎంత వెండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు ఏది కావాలంటే తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పమంటారా? అడిగే విషయంలో కూడా నమ్మకమైన వాడు మోషే. ఏంటంట? అడిగే విషయంలో కూడా, ప్రభువా నాయన తెలుసో తెలియక ఎన్ని అప్పులు చేశానయ్యా, తెలుసో తెలియక మా కుటుంబం చాలా చాలా బాధల్లో ఉంది ప్రభువా, కనుక ఈ అప్పులన్నీ తీర్చేయను ఆయన. ఇవన్నీ హల్లెలూయా చెప్పండి. ఇంకో ప్రార్థన ఉంటుంది, ఇవన్నీ తీర్చి ₹1 కోటి ఇస్తే ఇక అసలు ఎప్పుడు మా జీవితాంతం నీకు రుణపడే ఉంటాం అయ్యా. ఏమండి? హల్లెలూయా. దశమ భాగం ఇయ్యవు, ఏమి ఇయ్యవు, పండిన పంటలు ఏ భాగం ఇయ్యవు, నువ్వు తీసుకెళ్ళిన గోతం ఒడ్డుతో 200 బస్తాలు పండాలి ప్రభువా, సమృద్ధి పంట. ఏ పంట? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక్క బస్తా కూడా దేవునికి ఇయ్యవు. ఏమి దేవు దేవునికి ఏమి? ప్రభువా సమృద్ధి పంట అయ్యా, సమృద్ధి పంట. నా స్వార్థం కోసం నేను ఇన్ని ప్రార్థనలు చేస్తానంటే, ఎవడికి ఇంత మేలు చేయిపోయినా, అయ్యా నా పిల్లలు బాగుపడాలయ్యా, నా పిల్లలు కాపుదలు ఉండాలయ్యా, ఆరోగ్యం దయచేయ్యా, మాకు క్షేమం దయచేయ్యా అంటే మన ప్రార్థన ఎలా ఉన్నాయి? అడిగే విషయాల్లో కూడా నమ్మకం లేని ప్రార్థన, నమ్మకత్వం లేని ప్రార్థన, సరైనటువంటి ప్రార్థనా విధానం లేని జీవితాలు మన. మోషే గురించి ఎందుకు దేవుడు ఇన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నానంటే, మీకెవరు చెప్పరు. మోషే దేవుణ్ణి అడిగే విషయంలో కూడా నమ్మకమైన వాడు. తనకంటూ ఏది ఏంటి ప్రభువా, నా లైఫ్ అంతా ఇలా అయిపోయింది, నాకు ఇవి దయచేయి ప్రభువా అని అడిగితే మోషేకి దేవుడు ఇస్తాడు. ఇవ్వడా? సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు పిలిచిన విధానం వేరు, ఆ విధానానికి కట్టుబడ్డాడు. తనకంటూ ఏది అడగల, తనకంటూ ఏది దేవుని దగ్గర ప్రాధేయపట్ల. అయ్యా ఇంతమంది నడిపించానయ్యా, నాకు కూడా ఒక మంచి పొజిషన్ ఈ ప్రభువా అని అడగలేదు. మనమేమడుగుతాం? అన్నయ్య కొంచెం ప్రార్థన గట్టి చేయని అంటది. దేనికోసం? మీరే చెబుతున్నారు కదా. పంట వేసుకునే వాళ్ళు ఏం చెబుతారు? బాగా ప్రార్థన చేయి. నేను చేయాలంట ప్రార్థన, బాగా ప్రార్థన. ఉద్యోగం చేసేవాళ్ళు బాగా, పిల్లలు లేనివాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు, మనం ఏం చేస్తామంటే మన కోసం అడుగుతాం. నేను కూడా అడుగుతా దేవుడిని, మన కోసం అడుగుతాం. కానీ మోషే చాలా డిఫరెంట్ పర్సన్. అసలు మోషే ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే మోషే గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడు. చాలా ప్రత్యేకమైన వాడు. తనకంటూ ప్రభువా ఇంత జీవితాన్ని త్యాగం చేసుకొని ఐగుప్తు దేశానికి రాజుగా ఉండవలసిన వాడు దేవుని బట్టి ఇశ్రాయేలు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి దేవుని దగ్గర అడిగే విషయంలో కూడా ఎక్కడ లోపం లేని వ్యక్తిలాగా నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సేవ పరిచర్యలు కూడా నమ్మకత్వాన్ని చూపించాడు మోషే. ఎట్లాగంటే లాస్ట్ స్టేజ్కి వెళ్తున్నాడు. ఇంచుమించు 120 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాయి. 100 దాటిపోయి దగ్గరకు వస్తుంది. దేవుడు చూస్తున్నాడు మోషే ఎవరినైనా ప్రపోజ్ చేస్తాడేమోనని. వినండి, మోషే ఎవరినైనా ఇదిగో పలానా ఆయన సేవకుడుగా, పలానా ఆయన పరిచారకుడుగా, పలానా అని చెప్తాడేమో అనుకున్నాడు. ప్రియులారా, మోషే అలాంటిది ఏం చేయలే. ఎందుకంటే అది కూడా దాంట్లో కూడా స్వార్థం కనపడుతుందేమోనని, స్వార్థపూరితమైన మనస్సు కనిపించిద్దేమోనని
మోషే చాలా జాగ్రత్త పడ్డాడు. అది కూడా దేవునికే అప్పచెప్పాడు మోషే. దేవునికి స్తోత్రం. యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే చెప్పక తప్పదు. చాలామంది అనుకొని ఉంటారు, ఏమని, నన్ను యేసన్న గారు ఈ పరిచర్యలు అప్పచెబుతాడేమో, నిలబెడతాడేమో చాలామంది అనుకున్నారు. నన్ను అనుకొని చాలామంది అనుకున్నారు. కానీ అసలు ఎవరి ఊహలో లేని అబ్రహాం గారిని దేవుడు యేసన్న గారి ద్వారా నిలబెట్టాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఊహలో లేదు. హోసన్న మినిస్ట్రీస్ అధినేతగా ఈరోజు అబ్రహాం గారిని దేవుడు యేసన్న గారి ద్వారా నిలబెట్టాడు. మోషే గారు కూడా ఆ కాలంలో దేవునికి చెప్పలే, అయ్యా ఫలానా అని చెప్పకుండా దేవుని చిత్తం ఏంటో అదే జరుగుద్దని నిర్ణయించాడు. అందుకే మోషే గురించి దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. ఏ దీవెన ఆశించలేదు, కానీ మనం నమ్మకంగా ఉంటే దీవెనలు ఎక్కువ వస్తాయని ఇప్పుడు పోరాటానికి ప్రయత్నం చేస్తాం. మనం దీవెనల కోసం పోరాటం కాదు, కానీ దేవునికి కావలసింది నమ్మకత్వం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకత్వం అండి, నమ్మకత్వం. దేవుని సన్నిధిలో మరణము వరకు నమ్మకంగా బ్రతకాలి. రేపు మోషే పరలోకంలో పరిశుద్ధులతో చాలా శ్రేష్టమైనటువంటి కిరీటాలని పొంది దేవుని దగ్గర మోషే దైవజనుడు కనబడతాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? హల్లెలూయా. ప్రయాణం అంతట్లో పొద దగ్గర నుంచి చివరి కనాను దగ్గరికి చేరేంత వరకు కూడా మోషే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా రక్షించబడిన నాట నుంచి మరణము వరకు మనం ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి, 6-7 వచనాలు చదవండి. నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము ఏమవుతుందంటే మనకిప్పుడు కొంచెము కాలం ఈ శ్రమలు, రుణభారాలైనా, సమస్యలైనా, కుటుంబంలో కలిగే వేదనైనా, ఆర్థిక బాధలైనా, ఏ సమస్య ఉన్నా అది కొద్ది కాలమే, కొంచెము కాలమే. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ కొంచెము కాలంలో ఎలా ఉండాలి? శోధన ఉంది, సహించలేని శ్రమలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, నిందలు, అవమానాలు ఇలాంటివి కలుగుతూ ఉన్నాయి. కొంచెం కాలమే. ప్రభు మాట్లాడుతున్నాడు, కొంచెం కాలం, ఎక్కువ రోజులు ఉండవు నీ జీవితాల్లో. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ రోజులు ఉండవు. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంచెం కాలం శోధనలు చూడండి ఎట్లాగా. ఇప్పుడు బంగారాన్ని ఎగ్జాంపుల్ చూపించాడు. బంగారం బిస్కెట్ తీసుకుంటాడు, దాన్ని ఏం చేస్తాడు? నువ్వే వస్తువు చెబుతావు ఆ వస్తువు తయారు చేయడానికి అగ్నిలో దాన్ని కొలిమిలాగి వేసి, దాన్ని నువ్వు అడిగిన వస్తువు, నువ్వు నిర్మించమన్నా, నువ్వు తయారు చేయమన్నటువంటి వస్తువు తయారయ్యేంత వరకు దాన్ని అగ్ని చేత కాల్చి దాన్ని తయారు చేస్తాడు. అది కొద్ది రోజులే కాలుస్తాడు దాన్ని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. చక్కని లోలోకులు బొట్టలు తయారైనాయి అనుకోండి, ఏమండి ఊహించుకోండి, ఇంతలావు బొట్టలు వేసుకున్నట్టుగా, మంచి చెవులకు రింగులు పెట్టినట్టుగా ఊహించుకోండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలో కాల్చబడి వచ్చింది కదా, కొద్ది కాలమే. అలాగనే మనకున్న శ్రమలు కూడా, మనకున్న శోధనలైనా, మనకున్న ఆటంకాలైనా, నిందలైన, అవమానాలైనా
ఏ స్థితి కలిగినా నీ దుఃఖ దినాలు ఎలా ఉన్నాయంటే అవి కొద్ది కాలమే ఉంటాయి, కొద్ది కాలం. తర్వాత వస్తువు పెట్టుకున్న తర్వాత ఇంతలో ఇంతలో తాడు మెల్ల వేసుకొని ఎట్లా వేసుకొని నడుస్తారు ఎవరన్నా? ఇంతలో తాడు మెల్ల వేసుకొని పెట్టుకుని నడుస్తారా? బ్రాస్లెట్ అనుకోండి, బ్రాస్లెట్ వేసుకొని చొక్కా నిండా గుండి పెట్టుకొని వెళ్తారా ఫంక్షన్కి? అండ్ మగవాళ్ళు ఇంకో ఇక్కడ దాకా గుండి పెట్టుకొని వెళ్తారా? ఏం మాట్లాడరు ఏందండి? వెళ్తారా? మనకున్న కొంచెం అలవాటు ఏంటంటే, నాకు లేకపోయినా ఎవరి దగ్గర తీసుకొని జాషువా దగ్గర ఉందనుకో, అయ్యా జాషువా ఫంక్షన్కి వెళ్ళాలయ్యా, కొంచెం నీ తాడు అని చెప్పి తాడు వేసుకొని ఇక్కడ దాకా గుండీలు తీసుకొని వెళ్తాం. అంటే అంటే మనకున్న అతిశయాన్ని బట్టి నేను చెప్పట్లా. అగ్నిలో కాలినటువంటి ఆ వస్తువు నీకు విలువ తీసుకొస్తుంది. అది కనబడుతున్నప్పుడు విలువ కనపడుతుంది. నీకు చేతి నిండా ఉంగరాలు ఉన్నాయి అనుకోండి, అసలు నిన్ను రండి 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 కూర్చో ఏంది అంటారండి? డ్రింక్ ఏం తాగుతారా అన్నాడు. ఏం ఉంగరాలు ఏం లేవు, అప్పుడటానికి వచ్చారు అనుకోండి, డ్రింక్ కాదు కదా కూర్చోమని కూడా కదా అంటారా? హల్లెలూయా. కాబట్టి మానవుని జీవితంలో కుటుంబాల్లో ఉన్నటువంటి శోధన కూడా అది కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు మెప్పును ఘనతయు దేవుడు కలిగించబోతున్నాడు, అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దిగులు పడద్దు, చింతపడద్దు, ఏ విషయంలో కూడా దేవుని బిడ్డలారా కలవరపడకూడదు. రాబో దినాలు దేవుడు నీకు మేలుకరంగా చేయబోతున్నాడు. బంగారాన్ని ఎగ్జాంపుల్ చూపించాడు, అది ఎంత ఘనంగా ఉంటుందో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు ఈ బంగారాన్ని నువ్వు అలంకరించుకున్నప్పుడు అది నీ ఘనత తీసుకొస్తుంది. అలాగనే దేవుడు ఇప్పుడున్నటువంటి శ్రమలు అవి ఎన్నదగినవి కావు, అవి కొద్ది కాలమే ఉంటాయి. ఇబ్బందులు కొద్ది కాలమే. ఒకవేళ నువ్వు ఏ దేనిలో డిప్రెషన్లోకి వెళ్తున్నావో, ఏ విషయంలో నువ్వు దేవుని బిడ్డలకు కృంగిపోతున్నావో, నీ కుటుంబం కృంగిపోతున్నావు, అది కొద్ది కాలమే. ఆ తర్వాత దేవుడు నీకు మెప్పును ఘనతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ కుటుంబం బలహీనంగా ఉంది, ఈ కుటుంబం కృంగిపోయింది, ఈ కుటుంబం చాలా చాలా అవమానం పాలైపోయింది అనుకుంటారు. కొద్ది కాలం తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైతే నిన్ను చూసి అవమానపరిచారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను ఘనపరిచేటట్టుగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. చిన్నపిల్లోడిరా, నీకేం తెలుసు? నీకు యుద్ధం తెలుసా? గొర్రెలు కాసుకోవడం తప్ప నీకేమీ తెలియదు అన్నారు. అన్నయ్య మీకోసం రొట్టెలు తీసుకొచ్చానయ్యా, తింటారని. తెస్తే తెచ్చేవాళ్ళు కానీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. నీకేం తెలియదు అన్నారు. ప్రియులారా, ఒకప్పుడు దూషించబడ్డాడు, ఒకప్పుడు నీకేం తెలియదు అన్నారు. తర్వాత ఆయన చక్రవర్తిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడుంటే మనకు తంట అనుకున్నారు. యోసేపు తీసుకెళ్ళి బావిలో పడేశారు, నీళ్ళలో నీళ్ళని. వీడుంటే మనకు తంట అనుకున్నారు వాళ్ళు అన్నలో. నిన్ను మనుషులు తీసేయచ్చేమో కానీ కొద్ది కాలమేది. దేవుడు ఒక దినాన్ని నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలతో హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ మనుషులు తేలిగ్గా చూడొచ్చేమో కానీ కొద్ది కాలమే, అది కొద్ది కాలమే. ఈ కాలం దాటిన తర్వాత దేవుని బిడ్డ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే, నమ్మకత్వాన్ని కాపాడుకుంటే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి అనుకుంది, నాకెవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు అనుకుంది, కానీ వస్తీగా రాణిగా ఎస్తేరు గొప్ప చేయబడింది. చేశారా? దేవుడు ఏం చేస్తాడు? కొద్ది కాలము మనం నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకుంటే, నమ్మకంగా దేవుడి ఎదుట నిలబడితే, ఆ తర్వాత దేవుడు ఊహించని ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెబుదాం, హల్లెలూయా. కనుక నమ్మకంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. బోర్డు ఒకటి రాయించుకొని మెల్ల తగిలించుకొని, ఏమండి నేను నమ్మకంగా ఉంటానండి, అంటున్నావు అనుకోండి, మీ ఆయన చూసి చదువుతాడు,
ఓ ఈ రోజు నుంచి మా ఆవిడ నమ్మకంగా ఉంటుంది అని నమ్ముతాడు. ఇవాళ చక్కగా ఏమండి నువ్వు ఏది అడిగితే అది వండి పెడతానండి. ఏమన్నా సునీతమ్మ ఏమన్నా నువ్వు ఏది అడిగితే అది వండి పెడతానండి అందనుకోండి. రేపు 2 రోజులు 1 వారం దాటిన తర్వాత అమ్మాయి నాకు పచ్చడి తినాలని వచ్చేసి ఏంది భలేవాళ్ళు అవునో చేసుకొని తినవయా. ఏం పోయింది మాటలో నమ్మకం. హలో హల్లెలూయా. ఏమండి నమ్మకంగా ఉంటాను బోర్డు లోపలే ఉంది, మెడలో తగిలించుకొనే ఉంది. ఏమ్మా నమ్మకంగా ఉంటానన్నావుగా, మాటలో నమ్మకోలేదే. అప్పుడేదో అట్టయిందిలే, ఆ బోర్డు అంతే ఉంచిగా నమ్మకంగా ఉంటాడు. సరే ఏ బోర్డు ఉంది మెడలో? ఎవరు నన్ను అడగండి, నా అంత నమ్మకస్తురాలు నీకు లోకంలో ఏడా చెప్పుకుంటే మనం. నా అంత నమ్మకస్తురాలు నీకు ఎక్కడ దొరకరు. బోర్డు మాత్రమే ఉంది మెడలో, లోపల క్రియలు మాత్రం కొరవగా ఉన్నాయి. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మరణము వరకు నమ్మకంగా జీవిస్తే ఈ లోకంలో దీవెనలు అలా ఉంచండి. ఏమిస్తున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో నీకు జీవ కిరీటము, అందరు చెప్పండి, మరణము వరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, సంఘమైన, కుటుంబమైన ఏదైనా సరే నమ్మకంగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు జీవ కిరీటాన్ని, ఆత్మీయంగా మాట్లాడుతున్నా, రక్షింపబడిన నాట నుంచి మరణము పొందేంత వరకు, ప్రభువు రాకడ వచ్చేంత వరకు దేవుడు నిన్ను పిలిచిన ఏ స్థితిలో పిలిచాడో ఆ పిలుపులో నమ్మకంగా బ్రతికితే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అందుకే మోషే మీదే బేస్ చేసుకొని మాట్లాడా. దేవుని బిడ్డలారా, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నీవు నేను కూడా అలాంటి నమ్మకత్వం కలిగి జీవించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.